హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజైతే నేను ఒక సింపుల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ని చూపిస్తున్నాను. యూజువల్గా ఈ మేకప్ ఏంటంటే అసలు టైం లేదు అనే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ లేదంటే బయటికి వెళ్ళాలి అనే వాళ్ళకి కానీ టైం లేనప్పుడు ఈ లుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూసి మీకు వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా బేస్ కోసం నేను గ్లో అండ్ లవ్లీ బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో యూజువల్గా ఈ బీబీ క్రీమ్ ఏంటంటే మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి 20% మాత్రమే కవరేజ్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి షేడ్స్ ఉంటాయి. మీ స్కిన్ టోన్ని బట్టి మీరు షేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫేస్ పైన డాట్స్ లాగా అప్లై చేసుకొని నేను మొత్తాన్ని చేతులతోనే బ్లెండ్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే దీనివలన మనకి ఎక్కువ కవరేజ్ వచ్చేయాలని చెప్పి ఎక్కువ ఏం అప్లై చేసుకోవద్దు. ఎంత అవసరమో అంతే అప్లై చేసుకోండి. ఇది ఎక్కువ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ పైన ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా ఎంత అవసరం ఉందో అంతే అప్లై చేసుకొని నీట్గా హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్గా బ్లెండర్స్ కానీ మేకప్ బ్రషెస్ కానీ ఏం అవసరం లేదు. హ్యాండ్తో మనం నీట్గా బ్లెండ్ చేసుకుంటే చాలా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను దీన్ని సెట్ చేసుకోవడానికి రీకోడ్ లూజ్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీరు దీని ప్లేస్లో నార్మల్ టాల్కమ్ పౌడర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఆ వీడియో కూడా చేశాను. టాల్కమ్ పౌడర్తో కూడా నేను ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో చేశాను. ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను స్పాంజ్తో నీట్గా నేను అప్లై చేసుకునే బేస్ పైన నేను పౌడర్తో సెట్ చేసేసుకుంటున్నాను. సో మనం ఇట్లా పౌడర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే బేసు లాంగ్ స్టే ఉంటుంది. అది మళ్ళీ ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం కానీ లేకపోతే త్వరగా పోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం వేసుకున్నది వేసుకున్నట్టే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కాజల్ అప్లై చేసుకుంటున్నాను. లాక్మే ఐకానిక్ కాజల్ అప్లై చేసుకుంటున్నాను ఐస్కి. సో ఫస్ట్ అయితే నేను మేకప్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఐస్ కొంచెం బ్రైట్గా కొంచెం కాజల్ ఎక్కువే అప్లై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను లోవర్లో వాటర్ లైన్ పైన అప్లై చేసుకున్న తర్వాత లోవర్ ల్యాష్ లైన్ పైన కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ నేను లైనర్ కూడా ఏం అప్లై చేయట్లేదు. సో అందుకని కొంచెం థిక్గా నేను లైన్ అప్లై చేసుకొని ఇయర్ బడ్తో ఇలా మనం స్మచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా స్మజ్ అవుతుంది కాజల్. ఇంకొకటి ఏంటంటే ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని నాకు కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మస్కారా యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే మస్కారా వచ్చి రీకోడ్ బ్రాండ్ నుంచి. సో మీకు మస్కారా యూస్ చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. నేనైతే మస్కారా యూస్ చేస్తున్నాను. యూజువల్గా చాలామంది మస్కారా యూస్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే అప్పర్ ల్యాషెస్ పైన నీట్గా అప్లై చేసుకొని లోవర్ ల్యాషెస్కి వచ్చేటప్పటికి స్కిప్ చేస్తారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తుంది. మన అప్పర్ ల్యాషెస్ పైన ఎంత మంచిగా అప్లై చేస్తున్నామో లోవర్ ల్యాషెస్లో కూడా అలానే అప్లై చేసుకోవాలి. సో అప్పుడు వాల్యూమ్నెస్గా కనిపిస్తాయి ల్యాషెస్. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే ఐబ్రో పెన్సిల్ వచ్చి స్విస్ బ్యూటీ నుంచి డార్క్ బ్రౌన్ ఐబ్రో పెన్సిల్. సో యూజువల్గా ఐబ్రో పెన్సిల్ యూస్ చేసేటప్పుడు మనం ఐబ్రో పెన్సిల్ని ఇలా స్లాంట్గా పట్టుకొని చాలా ఫ్రీ హ్యాండ్తో అప్లై చేసుకోవాలి. బలం పెట్టి అప్లై చేసుకోవద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకటే దగ్గర ఎక్కువ ప్రోడక్ట్ డంప్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఐబ్రో హెయిర్ కూడా రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఫ్రీ హ్యాండ్తో అప్లై చేసుకున్న తర్వాత ఐబ్రోస్ని కోమ్ చేసుకోవాలి. సో ఇలా కోమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోడక్ట్ అంతా నీట్గా అప్లై అయ్యి న్యాచురల్గా కనిపిస్తాయి ఐబ్రోస్. సో ఒకవేళ మీకు డైలీ ఐబ్రో పెన్సిల్ యూస్ చేసే అలవాటు ఉంది అని అంటే మీరు ఐబ్రో పెన్సిల్ నుంచి ఐబ్రో పౌడర్కి స్విచ్ అవ్వండి. సో ఇలా ఐబ్రో ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన ఐబ్రో హెయిర్ అనేది
అంటే కొంతమందికి ఐబ్రో హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది మనం కొంచెం బలం పెట్టి అప్లై చేస్తూ ఉండడం వలన. సో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ అయితే నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. నేను యూస్ చేసే లిప్స్టిక్ వచ్చి రీకోడ్ నుంచి మరూన్ షేడ్. సో అందుకనే నేను కొంచెం లైట్గా అప్లై చేసుకొని ఫింగర్స్తో బ్లెండ్ చేసుకున్నాను. అండ్ ఎక్సెస్ ఉండే ఈ ప్రోడక్ట్ని నేను ఐ షాడో లాగా కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీకు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదనంటే మీరు స్కిప్ చేసేయండి. సో ఇది నా ఫైనల్ లుక్. నేను బొట్టు కూడా పెట్టేసుకున్నాను. సో యా, ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసేసుకుంటున్నాను. మనం ఓపెన్ హెయిర్ స్టైల్ కాబట్టి మళ్ళీ మనం హెయిర్ స్టైల్ వేసుకుంటూ కోమ్ యూస్ చేసే అవసరం ఉండదు. సో అందుకనే ముందుగా హెయిర్ మొత్తం కోమ్ చేసేసుకుంటున్నాను. అండ్ నా హెయిర్ స్టైల్కి నేను టిక్ టాక్ పిన్స్ యూస్ చేస్తున్నాను. సో ఇవైతే కొంచెం గ్రిప్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ సెక్షన్ తీసుకొని సెక్షన్ బై సెక్షన్ తీసుకొని నేను ట్విస్ట్ చేసుకుంటూ సెక్షన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు. ఒకవేళ మీకు ఇదే హెయిర్ స్టైల్ కొంచెం వాల్యూమ్నెస్గా కావాలి అనుకుంటే, టైం ఉంది అని అనుకుంటే కొంచెం బ్యాక్ కోమ్ చేసుకొని ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇలా ట్విస్ట్ చేసుకొని లైట్గా మనం పుల్ చేసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. సో మనకి హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది ఎనీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి, కుర్తీస్ పైకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను టిక్ టాక్ పిన్ పెట్టేసుకుంటున్నాను. సో మీరు ఇదే టిక్ టాక్ పిన్ కనిపించొద్దు అని అనుకుంటే హెయిర్ కొంచెం పైకి డివైడ్ చేసుకొని లోపల క్లిప్ పెట్టి పైన హెయిర్తో మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలానే ఉంచేసుకుంటున్నాను. అండ్ సేమ్ ఇదే నేను ఈ సైడ్ కూడా చేస్తున్నాను. ఒక హెయిర్ సెక్షన్ తీసుకొని దాన్ని లైట్గా ట్విస్ట్ చేస్తూ సెకండ్ హెయిర్ సెక్షన్ని దాంతో యాడ్ చేసి మళ్ళీ రెండు కలిపి ట్విస్ట్ చేస్తున్నాను. ఇలాగ ఒక 3 లేయర్స్లో తీసుకొని నేను క్లిప్తో సెక్యూర్ చేసేసుకున్నాను. సో ఇలా సెక్యూర్ చేసేసుకొని మనం లైట్గా పుల్ చేసేసుకుంటే మన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది, ఇంకా త్వరగానే అయిపోతుంది. సో ఇది మనకి చాలా టైం సేవింగ్ హెయిర్ స్టైల్ అండ్ చాలా చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో నా హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.